హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మంచి వార్తనైతే ప్రకటించడానికి సన్నద్ధమవుతోంది. 7th పే కమిషన్ రిలేటెడ్ అయితే మనకి ఒక శుభవార్త ఉద్యోగులకు అయితే అందించడం జరిగింది. త్వరలో డియర్నెస్ అలవెన్స్ పెరిగి 53%కి చేరనున్నది. ఇది పండుగకు ముందే ఉండడం ద్వారా ఉద్యోగులకు మేలైతే చేస్తుంది. డిఏ పెంపు. డిఏ గత కొంతకాలంగా పెరిగిపోతుంది. మార్చి 2023లో ఇది 50%కి పెరిగింది. ఇప్పుడు మరో 3% లేదా 4% అనేది పెరగవచ్చు. దీపావళికి ముందే ఈ ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. డిఏ పెంపు ప్రకటన దీపావళి కంటే ముందే వచ్చే అవకాశం అయితే ఉంది. గతంలో జనవరి డిఏ పెంపు మార్చిలో ప్రకటించబడింది. ఇప్పుడు అక్టోబర్లో జూలై మరియు సెప్టెంబర్ నెలలకు సంబంధించి డిఏ పెంపు అయితే ప్రకటించబడుతుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఉద్యోగులకు ఈ వార్త ఖచ్చితంగా సంతోషకరమైనదే. ఇక సవరణ సమయం గురించి తెలుసుకున్నట్లయితే సాధారణంగా డిఏ ప్రతి ఏడాది జనవరి మరియు జూలైలో సవరించాల్సి ఉంటుంది. కానీ గత కొంతకాలంగా మార్చి మరియు అక్టోబర్లో ఈ ప్రకటన జరుగుతుంది. అక్టోబర్లో డిఏ పెరిగినా అది జూలై 1 నుండి అమల్లోకి అయితే రానుంది. పెన్షనర్లకు కూడా లాభం. ఈ డిఏ పెరగడం వల్ల పెన్షనర్లకు కూడా డియర్నెస్ రిలీఫ్ అనేది పెరుగుతుంది. ఇది సుమారు 50 లక్షల ఉద్యోగులు మరియు 60 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం అయితే కలిగిస్తుంది. జీతాల్లో పెరుగుదల. ఇక ఈ డిఏ పెరగడం వల్ల జీతాల్లో అయితే ఎలాంటి పెరుగుదల ఉంటుందో చూద్దాము. ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక ఉద్యోగి నెలవారీ జీతం 30,000గా ఉంటే అందులో బేసిక్ పే అనేది 18,000గా ఉంటుంది. ప్రస్తుతం 50% డిఏ కింద ఉద్యోగికి 9,000 అనేది అదనంగా పొందుతున్నారు. అలాగే 3% పెరిగితే డిఏ మొత్తం 9,540 రూపాయలుగా అవుతుంది. ఒకవేళ 3% కాకుండా 4% పెరిగినట్లయితే అది 9,720 రూపాయలు అయితే అవుతుంది. ఈ డిఏ పెంపుతో ఉద్యోగుల జీతం మెరుగు అవుతుంది. పండుగకు ముందు ఈ అదనపు డబ్బు వారికి మేలు చేకూరుస్తుంది. అందువల్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఇద్దరు ఈ విషయంపై ఆనందంగా ఉన్నారు. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.